ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకుని ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారు. అలాగని అందరూ అదృష్టవంతులు కాలేరుగా. ప్రేమ అనేది ఒక ఫీలింగ్. అదొక స్వచ్ఛమైన అనుభూతి. ఆ అనుభూతి కొంతమందికే కలుగుతుంది. అలాగని కలగని వారందరూ దురదృష్టవంతులు కాదు. ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఆ అమ్మాయిని మాత్రమే గెలుస్తానంటే సరిపోదు. చేసే ప్రయత్నంలో వచ్చే ఆటంకాలను, కష్టాలను, ఒడిదుడుకులను అంతెందుకు ఆమె చుట్టూ ఉన్న వాళ్ళని కూడా గెలవాలి. అప్పుడు నువ్వు అనుకుంటున్న ఆ ప్రేమ, ఆ అమ్మాయి రెండూ నీ సొంతమవుతాయి. ఈ లోకంలో వెలుగు చీకటి ఉన్నట్టే గెలుపు ఓటములు కూడా ఉన్నాయి. అందులో ఓటమిని తట్టుకోలేని ఒక కుర్రాడి కథే మా ఈ చిత్రం. రే గనే, అమ్మాయిల వెంట పడద్దు, వాళ్ళ జోలికి రావద్దని చెప్పా. రిపీట్ కాకుండా చూసుకో. నువ్వేంట్రా నాకు చెప్పేది? నా చేతిలో తన్నులు తింటే రికవరీ అవడానికి 3 రోజులు పడుతుంది. అదే సీన్ గార్డ్ కొడితే రికవరీ కాదు కదా, ఐసీ నుంచి మార్చికి డెలివరీ అవుతావు. రికవరీ కావాలా డెలివరీ కావాలో తేల్చుకో. ఎవడ్రా ఈడు? రేయ్, ఏరా అమ్మాయిల వెంట పడద్దన్నా ఉంటా, ఏదో వార్నింగ్ ఇచ్చా. నీకు ఎప్పటికీ డాక్టర్ ఇచ్చే టాబ్లెట్ల పూటకోసారి వార్నింగ్ ఇప్పించా, అయినా మారలా. ఇంకోసారి తప్పు రిపీట్ అయితే టాబ్లెట్లు కాదు, డైరెక్ట్ సర్జరీయే. గుర్తుంచుకో. స్వప్నకి పువ్వు ఇచ్చి కొట్టించుకోకుండా వచ్చిన లేటరా. అలాంటిది నువ్వు మన పువ్వు ఇచ్చినా నవ్వుతూ తీసుకుంది. అసలు ఏంటి మ్యాటర్? అది త్వరగా చెప్పరా బాబు, గుండె అయిపోతుంది. ఏం లేదు బావా, పూకెన్ పడిపోతే తీసిచ్చారా. చిన్న పడిపోతే తీసి ఇచ్చాడంటరా. వారిని ఇంతేనా? తెలియక మన వాళ్ళు ఇద్దరు పాడేశాడు అనుకుంటున్నారు. నిజం తెలిస్తే ఏమైపోతారో ఏంటో. డబ్బులు పడ్డాయి. సినిమాకి వెళ్తాం, రేపు ఎంజాయ్ చేస్తాం. రే ఏమేంద్రాలో ఉన్నావు? అరే అసలు ఏమైంది మావా? ఏమేం చెప్పరా? అసలు ఏమేం చెప్పు. అయిపోయింది మావా, అంతా అయిపోయింది. అయిపోయిందిరా, ఆ అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందిరా. సరే వదిలే, ఏదైతే ఏమైంది కానీ ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి, తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. రే మామ, ఒకడు కొడితే వచ్చే నొప్పి, అన్నం లేకపోయినప్పుడు వచ్చే ఆకలి, ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోతే వచ్చే బాధ చెప్తే అర్థం కాదురా, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఏంటాడు ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు? బావా, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు, జీవితం మీద ఆశలు తెస్తున్న వాళ్ళు ఇలాగే మాట్లాడతారా. ఓహో ఓహో, ఈ నెల వదిలేస్తే సన్యాసాలను కలిసిపోతాడు మరి. అంతే. రే మామ, నిన్నటిదాకా ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావురా? రే మామ రే, నిన్నటిదాకా ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? అయినా ఏంట్రా, ఒక అమ్మాయి ప్రేమించట్లేదనో, లేదు ఇప్పుడు మోసం చేస్తుందనో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లోకానికి నాకు సంబంధం లేదంటే మేమేమైపోవాలరా? అసలు ఎలారా ఇది? ఏంటి అసలు ఏమన్నా అర్థం ఉందా? అంటే ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తే ఒకటి పిచ్చోడైపోవాలి, లేదు చచ్చిపోవాలి, అంతేగా? ఇదేనారా ప్రేమ అంటే?
ఏం ప్రేమిస్తున్నారా? రే లైట్ తీసుకోరా, ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. రే పోరా, నన్ను ఫ్రీగా వదిలే ఫస్ట్. రే ఆగరా, ఒకసారి చెప్పేది వినరా. రే రే ఆగరా, చెప్పేది వినరా. రే తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మీద నీకున్న ఫీలింగ్ ఇక్కడ ఉంచు, ఇక్కడ ఉండాలి. తను నీ సిన్సియరిటీ గ్రహించకపోయి ఉండొచ్చు, కానీ నీకు తెలుసు కానీ నువ్వు సిన్సియర్గా చేసావు. అది అలా ఉంచాలి. అని ఒప్పుకోపోతే ఏంద్రా, లవర్ అనుకున్నావు, వర్కౌట్ అవ్వలేదు, ఫ్రెండ్గా ఉండు, ఫ్రెండ్షిప్ చేయి. కానీ ఒకటి, ఇప్పటికైనా ఎప్పటికైనా ఆఖరికి తన పెళ్ళిన తర్వాత కూడా తనకి తన మీద నీకున్న ప్రేమకి రెస్పెక్ట్ చాలు. నీ మూలంగా తనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకో చాలు. అయినా బావ ఏముందిరా, జీవితంలో మనం విన్నాం అనుకుంటాం, అన్నీ జరగవు. అందులో ఇదొకటి అనుకో. అలా అనుకుంటే లైఫ్ ముందు సాగు, నువ్వు మధ్యలో బ్రేక్లెస్ ఆపకు. అరే ప్రేమ అంటే తను ప్రేమించడం, తను అడిగింది ఇవ్వడం కాదురా, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవడం. అదే నిజమైన ప్రేమకు నిదర్శనం. అలా అనుకున్నవాడు సిన్సియర్ లవర్. ఈ సృష్టిలో ఏ ప్రాణికి లేని అదృష్టం ఆ దేవుడు ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. మన ఆనందాల్ని స్నేహితులతో పంచుకుంటే ఆనందం కాస్త రెట్టింపు అవుతుంది. అదే బాధల్ని కూడా పంచుకుంటే మనకేం జరిగినా మనకంటూ ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి నువ్వు స్నేహాన్ని వదులుకున్నావంటే ధైర్యాన్ని వదిలేసినట్టే. ఈ సృష్టిలో ఉన్న అన్ని బంధాలు చూసుకుంటే స్నేహం అనేది ఒక ప్రత్యేకం. ఎందుకంటే ఏ సంబంధం లేకుండా ఏర్పడే ఒకే ఒక్క బంధం ఫ్రెండ్షిప్ మాత్రమే. సో డోంట్ లీవ్ యువర్ ఫ్రెండ్షిప్. ఇట్లు మీ సీనియర్ ఫ్రెండ్.